సిఫిలిస్‌కి అసలు ఏ లక్షణం ఉండదు. అంటే అది పెయిన్‌లెస్ అనమాట. వాళ్ళకసలు తెలీదు. చిన్న ర్యాష్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్‌లో. అదేమీ దురద రాదు, నొప్పి రాదు. ఇప్పుడు హెర్పిస్ అనుకోండి, విపరీతమైన పెయిన్ వస్తది. మనం హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఇక్కడ కూడా చూస్తాం కదా! ఇచ్చింగ్ కాదు, బర్నింగ్ అండ్ పెయిన్. క్లాత్ టచ్ అయితే కూడా అన్‌బేరబుల్ పెయిన్ ఉంటది. వాళ్ళు కంపల్సరీ వస్తారింకా. ఎందుకంటే బేర్ చేసేది కాదు కూర్చోవాలి, ఇక అది. నిలబడాలి ఇవన్నీ ఉంటాయి కదా! బట్ సిఫిలిస్ అనేది అసలేమీ ఉండదు. వాళ్ళొచ్చి మనకి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 1 కాంటాక్ట్స్ ఉన్నాయి, లేదంటే నా పార్ట్నర్‌కి ఇది ఉంది, నాకు డౌట్ వస్తుంది అంటే తప్ప మనం చేయడానికి లేదు. ఇప్పుడు హెచ్ఐవి ఇలాంటి టెస్ట్స్ ఉన్నాయనుకోండి, పేషెంట్ కన్సెంట్ లేకుండా కొన్ని చేయలేము. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక పేషెంట్‌కి నేను ఇప్పుడు నార్మల్‌గా వాకిన్ పేషెంట్ వస్తే నేను హెచ్ఐవి టెస్ట్ రాయడానికి ఉండదు. వాళ్ళు ప్రాపర్ హిస్టరీ లేకుండా. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్‌గా ఫీల్ అవుతారు. కరెక్ట్. నిజంగా కాంటాక్ట్స్ లేని వాళ్ళు, అమ్మో ఏంటి ఈవిడ నాకు హెచ్ఐవి టెస్ట్ రాశారు, నాకేం లేదు. వాళ్ళు కొంచెం ప్రెస్టీజియస్‌గా అంటే కొంచెం ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవుతారు, లోగా ఫీల్ అవుతారు, భయపడతారు. అలాంటివి ఉంటాయి. సో, వాళ్ళు ప్రాపర్ హిస్టరీ ఇస్తే తప్ప కొన్ని టెస్టులు చేయడానికి ఉండదు.